హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. రేవా బ్రదర్ జోసఫ్ పాస్టర్ గారి గురించి మీ అందరికీ తెలుసు. అతను 2-3 రోజుల క్రితమే ప్రభుని నిద్రించారు. అతను జీవించిన కాలం భూమి మీద కొన్ని విషయాలు ఫేస్ చేశాడు. వాటిల్లో ఒక విషయాన్ని అంటే ఏదైతే మన జీవితంలో అనుకోకుండా కొన్ని విషయాలు జరిగితే వాటిని చెప్తాం కదా, అట్లనే ఆయన కూడా చెప్తున్నాడు. చాలా ఫన్నీగా అనిపించింది. ఆయన బతుకున్నప్పుడు వీడియోలు చూస్తుంటారో చూడలేదు నాకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత వీడియోలు ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఏమైనప్పటికీ ఆయన మంచి వాక్యానుసారంగా జీవించే వ్యక్తి, వాక్యం ఉన్నట్టు బోధించే వ్యక్తి. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చక్కగా మాట్లాడుతూ అందరిని నవ్విస్తూ ఉండేవాడు. నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది, తర్వాత బాధ అనిపించింది. బతుకున్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు, కానీ చనిపోయిన తర్వాత గురించి ఎక్కువగా వైరల్ అవుతుంది. ఏమైనప్పటికీ మంచి పాస్టర్ గారు ఆయన. అతని కుటుంబం గురించి, ఆదరణ గురించి, క్షేమం గురించి ప్రార్థన చేయండి. కుటుంబ క్షేమం, ఆదరణ గురించి ప్రార్థన చేయండి. వీడియో చూడండి, చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. అంటే మనుషులు ఇలా ఉంటారని చెప్పి నాకు అర్థమవుతుంది. మీ అందరూ కూడా చూసి హ్యాపీగా నవ్వుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ఒకరింటికి వెళ్ళారు ప్రార్థన చేస్తాకి. ఆవిడ కూడా కోటి వెళ్ళి వచ్చిందంట. కోళ్ళు దువ్వేతనాయి ఆ పక్కన. దువ్వేతబడి ఈవిడ అంటది, శ్రో అయ్య బాబోయ్, నేను అలాగే చూస్తున్నాను. అవి కదిలితేలేదు, మెదిలితేలేదు. మళ్ళీ అంటే శ్రో ఇంకా రెచ్చిపోయి దువ్వేస్తున్నాయి అయ్యి. అప్పుడు స్లో అంటే వెళ్తాయి. అప్పుడు నేను లేచి ఏంటి స్లో, ఏ స్లో ఏంటి చాలా దెబ్బతో ఈ దడావతల నుంచి ఆ దడావతలకు దూకేసి వెళ్ళిపోయినాయి. కొయిటే మాటలు ఇక్కడ వేయకు, అక్కడ వేసుకో కొయిటే మాటలు. ఇక్కడ వేయాలంటే తేవంది నీకు. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. కొయిటే మాటలు ఇక్కడ వేసామనుకో దెబ్బలు తినేస్తాం. అసలు రెచ్చిపోతున్నాయి ఈ కోళ్ళు అయ్యి. స్తోత్రం చెప్పండి.